ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్పిటల్ ఫైల్స్ లో సంజన పేరుకి బదులు నా పేరు రాయడం వల్ల ఇప్పుడు ఇన్ని సందేహాలు లేవనెత్తడానికి దారి తీసింది. సరేనండి, మీ డీటెయిల్స్ అన్నీ రిసెప్షన్లో ఫిల్ చేయండి. సిస్టర్, క్లియర్ చేయాలి, ప్రాసెస్ చేయించాలి. పేషెంట్ నేమ్ చెప్పండి. పెళ్లి కానమ్మాయి, తన భవిష్యత్తు పాడవకూడదు. లక్ష్మి. హస్బెండ్ నేమ్ మిత్రానందన్. మనీష చెప్పింది అబద్ధం అని చెప్పినా, ఇన్నాళ్ళు గడుపుందని నేను నాటకం ఆడుతున్నానని చెప్పినా అందరికీ కొత్త అనుమానాలు మొదలవుతాయి. మనీష తీసుకొచ్చిన రుజువులు వెనకాల నిజాలేంటో బయటకొస్తాయి. అప్పుడు సంజన పెళ్లి కాకుండానే తల్లయిందని అందరికీ తెలిసిపోతుంది. దాని తర్వాత సంజన పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఒక పెళ్లి కాని అమ్మాయి గురించి ఇలాంటి విషయాలు బయటపడితే తన భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా మావయ్య గారు. అందుకే నేను నోరు విప్పలేకపోయాను, నిజం బయటికి చెప్పలేకపోయాను. మనీష ఎన్ని మాటలన్నా పడాల్సిన పరిస్థితి, ఎవరేమంటున్నా ఎదురు చెప్పలేని దుస్థితి. నాకంతా అయోమయంగా ఉందమ్మా. ఒక పక్క సంజనాకిలా అయిందని జీర్ణించుకోలేకపోతున్నాను, మరో పక్క ఇప్పుడు హఠాత్తుగా విడాకుల విషయం లేవనెత్తుతుంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. లక్ష్మి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు మిత్ర ఎప్పటికీ భార్యాభర్తలుగానే ఉండాలి. నువ్వెప్పటికీ ఈ ఇంటి కోడలిగానే ఉండాలి. అనుకున్నవన్నీ అవ్వాలని, అనుకున్నట్టే జరగాలి అని ఉండదు కదా మావయ్య గారు. ఏమో లక్ష్మి, ఈ కుటుంబం కోసం ఎన్నో మాటలు పడ్డావు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు, ఎన్నో బాధలు అనుభవించావు, అందరి కోసం ఎన్నో త్యాగాలు చేశావు. ఇప్పుడు అవేవి ఎవ్వరికీ గుర్తులేవు. ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని నిన్ను క్షమించాలని ఎవ్వరూ అనుకోవడం లేదు. మీకు విడాకులైపోతే మిత్ర జీవితం శూన్యమైపోతుంది. ఈ కుటుంబం అంధకారంలో పడిపోతుంది. ఈ పరిస్థితుల నుంచి నిన్ను ఎలా బయటపడేయాలో, ఈ దుస్థితికి ఎలాంటి పరిష్కారం తీసుకురావాలో కూడా నాకేమీ అర్థం కావడం లేదమ్మా. నేను మిత్రగారి జీవితంలో నుంచి వెళ్ళిపోతే మిత్రగారికి గండాలు మళ్ళీ మొదలైపోతాయి. ఆయన్ని మృత్యువు ఎటు నుంచి వచ్చి కబళిస్తుందో అని భయంలో బ్రతకాలి. ఆయన్ని నేను ఎలా కాపాడుకోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.